'మాస్ జాతర' ఈ మూవీ ఈరోజైతే రిలీజ్ అయింది. అండ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. రవితేజ తెలుసు కదా! ఆయన 75th ఫిల్మ్ అనమాట ఇది. అట్లాంటి హై ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చిన ఈ మూవీ అయితే మరొక రాడ్‌నైతే దింపిందని చెప్పుకోవాలి. ఇది మాస్ జాతర కాదు, రాడ్ రోతర అన్నట్టుందనమాట. రవితేజ గారు ఎందుకో అసలు సేమ్ కైండ్ ఆఫ్ టెంప్లేట్‌తో సేమ్ కైండ్ ఆఫ్ సినిమాలైతే తీస్తూ ఉన్నారు. అంటే ఆయనకి బోర్ కొట్టదా? లేకపోతే జనాలకు బోర్ కొట్టించాలని తీస్తున్నారా అయితే అర్థం కావట్లా. సింపుల్ కాన్సెప్ట్. హీరో ఒక పోలీస్ అయి ఉంటాడు. లేకపోతే ఒక లెక్చరర్, టీచర్ అంతే. ఈ సినిమాలో అయితే రైల్వే పోలీస్ అని కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. అట్లాంటి రైల్వే పోలీస్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ గాని, వన్ డేలో ఆ రైల్వే స్టేషన్‌లో ఏదన్నా పెద్ద క్రైమ్ జరిగి దాన్ని ఆపడానికి హీరో ప్రయత్నిస్తే ఎలా ఉంటది? అట్లాంటి సినిమాలు తీస్తే బావుంటది గానీ, ఆ 'ధమాకా' ఇచ్చినటువంటి హిట్‌తో అదే టెంప్లేట్ తీసుకొని సేమ్ కైండ్ ఆఫ్ సినిమాలు తీస్తూ హీరో వస్తాడు. ఫైట్ సీన్ తర్వాత కొన్ని సాంగ్స్, హీరోయిన్‌తో లవ్వు, తర్వాత మళ్ళా ఫైటు. అండ్ విలన్ వచ్చేసి ఏదో ఒక అడ్డమైన వ్యాపారం చేస్తుంటాడు, గంజాయి వ్యాపారం. దీంట్లో నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే డిఫరెంట్‌గా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ అతనైతే పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చాడు. సినిమా మొత్తం మీద అతని పర్ఫార్మెన్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. రవితేజ గారు సేమ్ అదే కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, లేకపోతే అదే కైండ్ ఆఫ్ ఫైట్ సీన్స్ గానీ, సో ఆయనకన్నా బోర్ కొట్టదా? లేకపోతే జనాలకు బోర్ కొట్టదు అనుకుంటున్నారో అయితే అర్థం కావట్లేదనమాట. రవితేజ గారైతే 2014, 15లోనే ఇంకా ఆగిపోయారనిపిస్తది. ఒక డిఫరెంట్ మూవీ, అది కూడా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రకరకాల డైరెక్టర్స్ ఇప్పుడు రకరకాల సినిమాలైతే తీస్తూ ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో 'లక్కీ భాస్కర్' గానీ, 'జెర్సీ' గానీ ఇట్లా మంచి మంచి సినిమాలైతే తీస్తున్నారు. అయన్నీ హిట్ అవుతున్నాయి. అట్లాంటివి ట్రై చేయకుండా ఏదో నేను కొన్ని ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ చేశా, అవి హిట్ కాలేదు కాబట్టి నేను నా రెగ్యులర్ టెంప్లేట్‌నే ఫాలో అవుతా. ఫైట్‌లు, కొన్ని లవ్ సీన్స్, కొన్ని సాంగ్స్, అదే రకమైనటువంటి మాస్ డైలాగులు. మేబీ ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్‌కి లేదా కొంతమంది మాస్ ఆడియన్స్‌కి అయితే నచ్చొచ్చు. నాకైతే ఏమాత్రం నచ్చలేదని చెప్పుకోవాలి. ఇంకా ఇట్లాంటి సినిమాలు ఇంకొక 2, 3 గనక తీస్తే రవితేజ సినిమాలు ఇంకా ఆపేయడం బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాననమాట. సో ఇదైతే బిలో యావరేజ్ మూవీ అనమాట. మాస్ ఆడియన్స్‌కి అయితే నచ్చుతది. బట్ రెగ్యులర్ ఆడియన్స్‌కి మంచి ఒక ఏమంటారు, మంచి స్టోరీ ఉన్నటువంటి సినిమాలను ఆదరించే వాళ్ళకి గానీ, క్రైమ్ థ్రిల్లర్ వాళ్ళకి గానీ ఈ సినిమా అయితే నచ్చదని నేను అనుకుంటున్నాను అనమాట. మీరు చూసారా ఈ సినిమా? మీకెలా అనిపించిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సినిమా రివ్యూల కోసం. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.